వెల్కమ్ బ్యాక్ టు ఉషా డిజైనర్స్. అసలు మన ఉషా డిజైనర్స్ అనేది మీ అందరికి పరిచయం అయ్యిందే మంచి మంచి వెరైటీ ఫ్రాక్స్, దానికి ఉన్నటువంటి స్టిచ్చింగ్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇవన్నీ నచ్చి తర్వాత రాను పూర్తిగా మనం శారీల్లోకి దిగిపోయాము. ఆ ఫ్రాక్స్ అనేవి అలా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ కూడా మన పాత కస్టమర్లు ఎంత మంది ఎదురు చూస్తున్నారో ఎప్పుడెప్పుడు మన ఫ్రాక్స్, లెహెంగాస్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తామా అని. మ్యామ్, మళ్ళీ మన ఉషా డిజైనర్స్ ఫ్రాక్స్ ని స్టార్ట్ చేయబోతోంది. దానికి కావాల్సిన ఫ్యాబ్రిక్ అనేది ఒక ప్లేస్ లో వచ్చి ఉంది. అవి ఎలా ఉన్నాయి, కరెక్ట్ గా వచ్చినాయా లేదా చెక్ చేసుకోవడానికి ఆ ప్లేస్ కే వెళ్తున్నాం అనమాట. అండ్ మన ఫ్రాక్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది నెక్స్ట్ అప్డేట్ వీడియోస్ లో మీకు క్లియర్ గా చేస్తాను. అంటే మనం ఎలా స్టిచ్ చేస్తాము, దానికి ఎలా డిజైన్ చేయబోతున్నాను అన్ని క్లియర్ గా మీకు యూట్యూబ్ లోనే పెడతాను. యాక్చువల్లీ నేను వచ్చేసి మెయిన్లీ ఎక్కువ ఫ్రాక్స్ కి కానీ వెరైటీ క్రాప్ టాప్స్ వాటన్నిటికీ ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ నే వాడేదాన్నండి. ఫ్రాక్ లోపల వచ్చేసి మిల్క్ క్రేప్ యూజ్ చేసేదాన్ని. సో ఆ ఫ్యాబ్రిక్స్ అన్ని ఒక దగ్గర వచ్చి ఉన్నాయి. అవన్నీ నేను అనుకున్నవి కరెక్ట్ గా వచ్చినాయా లేదా అవన్నీ చెక్ చేస్తాను. అండ్ వెరైటీ డిజైన్స్ ఎప్పుడెప్పుడు మీ అందరికి చూపించేదానికన్నా ముందు నేను ఎప్పుడు కుట్టుకుందామా, ఎప్పుడు వేసుకుందామా అని ఎదురు చూస్తున్నానండి. సో ఫస్ట్ ముందు అవి అర్జెంట్ గా పట్టుకొచ్చేయాలి. అవి అర్జెంట్ గా మన స్టోర్ కి రావాలి. అబ్బా సాయిరామ్, వినటానికి ఎంత బాగుందో తెలుసా ఆ సౌండ్. మేడం మళ్ళీ స్టిచ్చింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మా రాజు కటింగ్ మాస్టర్ చేతులతో ఫ్రాక్స్ మళ్ళీ రెడీ అవ్వబోతున్నాయి. కర్రీ పఫ్ మన ముగ్గురికి. నీకు తపాల చెక్కలమ్మా, 3 దొరికినాయి తపాల చెక్కలు. సరే 3 ఇచ్చేయమన్నా. నా తపాల చెక్కలు మీకు పెట్టాలా? పెట్టద్దు, నువ్వే తిను. తపాల చెక్క వరిపిండిలో అల్లం, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అన్ని వేసి వేడి నీళ్ళు కలిపి శనగపప్పు నానబెట్టి వేసి పప్పల్లాగా చేసి గారెల్లాగా. వేడి నీళ్ళు ఎక్కడ పోయాలి? వేడి నీళ్ళు కలిపి వరిపిండి, శనగ పప్పులు వేసిన తర్వాత అన్ని వేసి దానిలో వేడి నీళ్లు పోసి కలపాలి. కలిపి గారెల్లాగా చేసి ఒక ఎడల్పుది సట్టి లాంటిది తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి చుట్టూ అంటించాలి. సన్న సగన పెడితే కాలుతాయి. ఇవి తపాల చెక్కలు. ట్రైల్ వేద్దాం రేపు సండే అయితే. చాలా బాగుంటాయి. సండే ట్రైల్ వేద్దాం. ఏమి తినడానికి లేవు అనగానే అమ్మాళ్ళు ఇవి చేసేవాళ్ళు. ఎనకంటే మీకు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాకైతే ఈ కర్రీ పఫ్లు, చికెన్ పఫ్లు ఇవి. దీనిలో టేస్ట్ దాంట్లో ఎందుకు ఉండదు? క్యాపా తో అల్లుతారు జల్లి బుట్టలో. స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక ఉట్టి ఉండేది. ఉట్టి మీద బుట్ట పెడతారు. బుట్ట పెట్టి సాయంత్రం మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ ఉట్టిలో తపాల చెక్కలు, లేకపోతే కారపండ్రాళ్ళు, కుడుములు, గారెలు, పూర్ణాలు, ఏది మొక్కజొన్న ఈ ఉడకబెట్టే టైంలో ఉడకబెట్టిన కండిలు, లేకపోతే కందులును, మొక్కజొన్న గుగ్గిళ్ళు, శనగల గుగ్గిళ్ళు, ఇలా అసలు రోజు ఒక రకం ఏయో ఒకటి ఉట్టిలో ఉండేవి. బుట్టకి ఎగబడతామే. ఒక రాగానే నాయన మేమండి పెట్టింది ఇవాళ అని చూసేవాళ్ళం అనమాట. అప్పుడు నువ్వులు పండాయి మాకు, వేరుశనక్కాయలు పండాయి. వేరుశనక్కాయలు అయితే బస్తాలే ఇంట్లో. మేము అవన్నీ అన్ని తిని పెరిగాం. అన్ని న్యాచురల్ అనమాట. మీరేమి తింటున్నారు? కోళ్ళు ఉంటే కోడిగుడ్లు ఇంట్లోవే, నాటుకోడి. చుట్టాలు వచ్చినా మనమైనా కొయ్యాలంటే కోడి కోసుకోవడమే. మేము ఇట్లా బాయిలర్ కోడి తెచ్చుకోవడం ఇవన్నీ మాకు తెలియదు. ఏట మాంసాలు తక్కువ బాగా. కోడి అంటే నాటుకోడే, మాంసం అంటే నాటుకోడి గుడ్లు ఇంట్లో పెట్టినవే, ఇంట్లో పాలే, ఇంట్లో పెరిగే, ఇంట్లో అన్ని ఇంట్లోయే. అసలు మేము డబ్బులు పెట్టి ఏమీ కొనుక్కోలేదు. ఎవరన్నా చుట్టాలు వస్తే తెచ్చేవాళ్ళు యాపిల్స్, బోపిల్స్ ఇట్లాంటివి. లేదంటే దొడ్లో కాసే కాయలు అన్ని, జాంకాయలు అన్ని దొడ్లో కాసినవి. జాంకాయలు, బత్తాకాయలు, జామకాయలు, నారింజకాయలు, ఇవన్నీ అరటి చెట్లు, ఇవన్నీ కూడా దొడ్లోనే ఉండేవి. అయ్యే తిని పెరిగాం మేము. మీకులాగా మేము బజార్ అమ్మడబడి ఇవన్నీ చూసి ఇవన్నీ కొనుక్కుని ఇవన్నీ మేము ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ మేము తినం. ఇప్పుడు కూడా తినను నేను.
మీరేమి తిన్నా సరే నేనేమి మా అమ్మ తినను, తినదు నిజమే. నేనేమి తినను. ఇంట్లో తయారు చేసి మాత్రమే తింటాను అంతే. మేము అందుకని ఇప్పటికి నాకు 60 ఏళ్ళు, ఇప్పటికి నేను హెల్తీగానే ఉన్నాను. బీపీ లేదు, షుగర్ లేదు, ఏమి లేదు. అది మరి ఇది బయటదేగా. ఇది బయటది మరి చేయలేనుగా. ఇప్పుడు నేను చేసిన పిల్లలు తినరుగా, నా కోసం 2 చేసుకోవాలి, అంత ఓపిక లేదు. అందుకని బయట తెప్పల చెక్క అంటే మేం తింటే చేస్తా చేసిద్ది అమ్మ. నేనంత ఫుడీ కాదు. వరుణ్ బాబు వాళ్ళు కూడా ఇప్పుడు చేసి తినరు. వాళ్ళకి ఎంతసేపు బయట ఫ్రైడ్ రైస్, వాళ్ళు ఏమంటారంటే గారెలో నేను పోనాలు, నువ్వు చేసి వద్దు, మేము బయటవే తింటాము. రోజు ఓ రకం రుచులు కావాలి వాళ్ళకి. మనం ఒక రకం రుచులు అంటే ఇంట్లో చేసినవి తింటారు కానీ వాళ్ళకి కొంచెం వేడి వేడిగా అల్లం వెల్లుల్లి అంటే గార్లిక్ పేస్ట్, కొంచెం మసాలా తగిలితే అలాంటివన్నీ ఇష్టం. అట్లాంటివి అది ఇంట్లో చేసి పెడితే, ఇప్పుడు టొమాటో రైస్, జీరా రైస్ ఇట్లా ఇంట్లో చేసి పెట్టినా తింటారు. కానీ కొంచెం వేడి వేడిగా కొంచెం మసాలాలు తగిలితే కావాలి, తినేస్తారు. మసాలాలు కావాలి. మా తిండి వేరు, అసలు ఇప్పుడు ఎవడో తిండి వేరు. కానీ మన పిల్లలు కండి శనక్కాయలు ఇట్లా తింటారు కానీ మేము తిన్న తిండి అసలు ఇప్పుడు మీకు ఎక్కడది లేదు. అన్ని దొడ్లయ్యాయి. అసలు డబ్బులు పెట్టి బయట నుంచి కొనుక్కొచ్చి అలా ఏమి అసలు మాకు తెలియదు. ఏది తిన్నా దొడ్లయ్యాయి. బబ్బు అంటుంది చూడు, మీకు అప్పుడు అన్ని ఫ్రీ. బబ్బు కాదు, మా బాబాయ్ చెల్లి అంది. ఇప్పుడు బబ్బు ఏదో కూడా హైదరాబాద్ నుంచి బబ్బు అంటే అట్ట కాదు, నీకు అన్ని ఫ్రీ అని. హైదరాబాద్ నుంచి మా చెల్లి వచ్చి అనేది మంచమే పడుకుని, అబ్బా మీకు గాలి ఫ్రీ, ఏంటి కోడిగుడ్లు ఫ్రీ, పాలు ఫ్రీ, కరివేపాకు ఫ్రీ, చికెన్ ఫ్రీ, అన్ని ఫ్రీ మీకు అనేది మా చెల్లి ఎప్పుడు. ఇప్పుడు బబ్బు అంటలా అట్లా. ఇప్పుడు బబ్బు అంటుంది అప్పట్లో మీకు అన్ని ఫ్రీ, ఇప్పుడు మాకు ఏం లేవని. మొన్న మధ్యన కూడా ఎవరినో కూడా మీకు అన్ని. సిరిపురం వెళ్ళాం. సిరిపురం మా నాన్న వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ అంటే పల్లెటూరు అన్నమాట. మాకు కంది చెట్లు, ఇంట్లోనే కంది చెట్లు అవి పెంచుతారు. అక్కడ కూరగాయలు కూడా ఇంట్లోనే పెంచుకుంటారు ఎక్కువ. పల్నాడు ఏరియా బాగా పల్లెటూరు అన్నమాట. అక్కడ పల్లెటూరులో అట్లానే ఉంటాయి, మీకు తెలుసు కదా. ఆ కందికాయలు నేను అసలు బబ్బు వాళ్ళు పుట్టినాక అంటే కందిపప్పు ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు. అక్కడ కంది చెట్లు చూసి అవి ఏంటోనంటే కందికాయలమ్మ, వీటిని ఉప్పేసి ఉడకబెట్టుకుంటే బాగుంటాయి అంటే వాటిని కోసుకుని చాలా భద్రంగా పట్టుకొచ్చి మా అమ్మకి ఇచ్చి, నువ్వు ఈ ఉడకపెట్టు, అవి ఎట్టుంటాయో నేను తినాలని మా అమ్మతో ఉడకబెట్టించుకుని తింది. అక్కడికి వెళ్ళి ఆ ఊర్లో పడుకుని అది ఆ ఊర్లో కూర్చుని నాన్నకి చెప్తుంది. మా నాన్నకి చెప్తుంది బబ్బు, తాత మీకు కూరగాయలు ఫ్రీ, వంకాయలు ఫ్రీ, పచ్చిమిరపకాయలు ఫ్రీ, సపోటాలు ఫ్రీ, కందులు ఫ్రీ, మీకు ఈ ఊర్లో అన్ని ఫ్రీనే తాత అని చెప్తుంది. అప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది అనమాట, మా పిన్ని చిన్నప్పుడు అట్లా అంది అని. బంతి సాపేసి, ఇస్త్రాకేసి, లడ్డు, మిఠాయి లడ్డు భోజనం మీద, బూంది, పులిహార, అన్నం, దానిలో ముద్దపప్పు, ఒక దప్పలం, బంగాళదుంప వేపుడు, ఒక పచ్చడి, ఒక సాంబారు, పెరుగు ఉండేది. ఆ లడ్డు తింటే అన్నం తినలేకపోయేవాళ్ళం. ఖర్చీపులు ఆ లడ్డూలు పెట్టుకుని ఇప్పుడు 2-3 వెళ్ళేవాళ్ళం కదా, 2-3 లడ్డూలు ఖర్చీపులో కట్టుకుని ఇంటికి తెచ్చుకుని తర్వాత తినేవాళ్ళం అన్నమాట దారిలో. అందరు భోజనాలు అంతేనా? అందరు భోజనాలు అంతే. మేము చిన్నప్పుడు ఏ పెళ్లికి వెళ్ళినా సరే కింద బంతి భోజనం అంటే బంతి సాపేసి కింద ఇస్త్రాకులో పెట్టాల్సిందే. పెట్టేవి కూడా ఇయ్యే, ఇంకేముండేవి కావు. మరి పెళ్లిళ్ళు అంటే పెళ్లిళ్ళు కూడా అయ్యే. కళ్యాణ మండపం నా బంధం, ఇంటి ముందు తాటాకులు పందిరి, పెద్ద పందిరి, అవి మళ్ళీ అలకటం, అంతా బోళ్ళు అంత పని. అప్పుడు ఇంటికి రంగులు వేయడం, సున్నాలు వేయడం, అలకటం. అసలు పెళ్ళి అంటే 4 రోజుల ముందు నుంచి పనే ఇంట్లో. ఇంటి అలా బాదిపడి చుట్టాలు కూడా వచ్చి, మా పెళ్ళిళ్ళప్పుడు కూడా అంతే. ఓ పెద్ద తాటాకులు పందిరేసేవాళ్ళు, వాకిలు మొత్తం, మళ్ళీ అదంతా అలికేవాళ్ళు, ముగ్గులు పెట్టేవాళ్ళు. 4 రోజులు పెళ్ళి అంటే పని. చుట్టాలు అందరూ వచ్చేవాళ్ళు, ఒక వారం ముందే వచ్చేవాళ్ళు చుట్టాలు. ఇప్పుడు ఎవడు వస్తున్నాడు? కళ్యాణ మండపంలో పెళ్ళి 1 గంట ముందు రావడం, కళ్యాణ మండపంలో పెట్టడం, అన్ని సర్దుకోవడం, గంటకి వెళ్ళిపోతాం. మనం కూడా వచ్చేస్తాం ఇంటికి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నాం ఇలా చుట్టాలందరూ వస్తే మన ఫర్నిచర్ అంతా పాడైపోద్ది, ఇల్లంతా పాడైపోద్ది, తొక్కేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడ బాగు చేస్తాం. అందుకని కళ్యాణ మండపం తీసుకోవడం,
అక్కడ పెళ్లి చేయడం, వచ్చిన చుట్టాలకు కూడా మన ఇంటికి రాకోకుండా రూమ్స్ తీసుకుని ఇచ్చేస్తే వాళ్ళే అందులో స్నానాలు చేసి జపాలు చేసి పెళ్లికి వచ్చి అట్ట వచ్చి ఇట్ట వెళ్ళిపోతే హ్యాపీ, మనము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. మా పెళ్ళిళ్ళు అట్ట కాదు, వారం రోజుల ముందు చుట్టాలందరూ వస్తేనే అది పెళ్లి. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు ఏం పెళ్ళిళ్ళు, బొంద పెళ్ళిళ్ళు ఇట్ట వచ్చి సాయంత్రం కోటి రూపాయలు ఖర్చు పెట్టినా 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమీ లేదు. మా పెళ్ళిళ్ళు అప్పుడు మాత్రం చాలా, అసలు ఆ పందిరి అలుకుతానికే 2-3 రోజులు మందిపడి అలికేవాళ్ళు. ముగ్గులు వేయడం, తోరణాలు, మామిడి తోరణాలు, ఆ పందిరి నిండా మామిడి తోరణాలు ఉండేవి. మా అమ్మ ఏం చెప్తుందో విన్నారు కదా. అంటే జనరల్ గా కార్లో మా అమ్మ ఎప్పుడు నేను చిన్నప్పుడు చేసినవనో లేకపోతే వాళ్ళు చిన్నప్పుడు జరిగినవి అవన్నీ మాకు చెప్తూ ఉంటారు. సో అట్లా ఫ్లోలో చెప్తుంటే మేము వీడియో తీసేసాం అనమాట. అది మ్యాటర్. ఇక్కడ వరకు చూసారు కదా. దాని తర్వాత ఏంటంటే ఫుల్ వర్షం తగులుకుంది, ఇంకా హెవీ రెయిన్ పడుతుంది కదా. మా బేల్స్ అన్ని కరెక్ట్ గా వచ్చినాయా రాదా చూసుకున్నాం, అవన్నీ ఓకే. వేరే ట్రక్ మాట్లాడేసి ఆ ట్రక్ లోడ్ చేసి, ఆ ట్రక్ మాట్లాడడానికి కూడా ఓ పక్క వానే, అక్కడ పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళతో ఫోన్ చేయించి ఒక ట్రక్ ని పిలిపించి లోడ్ చేసి స్టిచ్చింగ్ సెక్షన్ దగ్గరికి స్టాక్ అయితే పంపించేశాను. సో ఇంకా రేపటి నుంచి ఆ వర్క్లో దిగాలన్నమాట. సో మళ్ళీ ఎట్లాంటి వర్క్స్ ఇవాళే ఆలోచించి పెట్టుకుంటున్నారే, ఇలా ఇలా ఏ మోడల్ చేపిద్దాము, ఎట్లా డ్రెస్సింగ్ ఇది చేద్దాము, ఎలాంటి మోడల్స్ కావాలి నాకు, నా మైండ్లో బోల్డ్ అని పెట్టుకున్నాను. రేపటి నుంచి అవన్నీ కూడా వర్క్లో పెట్టాలన్నమాట. సో మ్యామ్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్, షేర్, subscribe. Thank you.